తమ్ముడు వచ్చే టైం అయింది, వాడు ఎక్కడున్నాడో కాల్ చేయి ఒకసారి. హలో తమ్ముడు, ఏడున్నారా? తొందరగా రమ్మను వాడిని. తొందరగా ఇంటికి రారా? వస్తున్నా. చిన్న పిల్లలు బొమ్మలు. వాడికి మనం వచ్చినట్టు తెలియదు కదా, వాడికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం, ఓకేనా? ఓకే అక్క, మళ్ళీ రాకి అని చెప్తే ఆడు మళ్ళీ పైసలు పెట్టాల్సి వస్తుందని అట్టే పోతాడు, అని తెలియకుండా తీసుకుంటాను. అదేం లేదులే, అలా అనుకోద్దు. అని కాల్ చేసావా వాడికి? చేసిన. ఓకే. వాడు నిన్ననే అన్నాడు, అక్క రాకి కడితే పైసలు పెట్టాల్సి వస్తుంది, నేను కట్టించుకోనా అన్నాడు. అందుకే వాడు తెలియకుండా తీసుకొద్దాం. వాడు తెలుసులే పెద్ద కొదిలి పెట్టదని. ఏంది అక్కలో బాగా రెడీ అయి ఉన్నారు ఈరోజు, ఏదో విశేషం ఉన్నట్టుంది. అక్క ఏంది ప్రోగ్రామ్ కోసం ఇంత తొందరగా రెడీ అయినావు? అవును, నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని. వావ్, సర్ప్రైజా? ఏందది? చెప్పుకో. లోపలికి వెళ్తే తెలుస్తా నీకు. మేమిద్దరం ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం నీకు. ప్లాన్ చేసిరా? ఏంది ఏందక్క? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. చెప్పండి, 100వ ఎపిసోడా? యా. ఓ మై గాడ్, ఇది కేక్ తో కేక్ కేక్ కాదు కానీ స్వీట్ తినిపిస్తా, బట్ నువ్వు భారీ కట్నం నా వల్ల కాదమ్మా, ఇవ్వాల్సి వస్తుంది. నేను పోతా. ఇంత అరేంజ్మెంట్స్ చేసుకుంది మేము నిన్ను పంపించడానికి కాదు, ఓకేనా? నా వల్ల కాదు. వామ్మో, యాడికి? చెప్పే వస్తావా రావా? సర్ప్రైజ్ అంతగా ఇగో, ఇవే సర్ప్రైజ్ స్వీట్. నేను తినేస్తాను. వెయిట్ అందరికీ అవి నీకు ఒక్కడి కాదు. ఈ రోజు రాఖీ కదా, రాఖీ కడదామా? నాకు నేను పోతాను తల్లి. రాఖీ కట్టించుకోమంటే వద్దంట వెంట్రా. నేను ఏదో కాన్ఫిడెన్స్ గా చెప్పిన ఆమెకి, నా తమ్ముడు నాతో రాఖీ కట్టించుకుంటాడని. నువ్వు ఇట్లా బయట పోతావు అంటే ఎట్లా? జనాల ముందర ఇజ్జత్ తీస్తున్నావు. సరే గానీ కామ్గా కూర్చో, ఒక 5 నిమిషాలు కామ్గా కూర్చో. వీళ్ళకి ఇప్పుడు కట్నాలు నేను వారపడు. నీ కట్నాల కోసం మేమేమో ఆశించి రాలేదు, కానీ నువ్వు మంచిగా ఉంటే మాకు సరిపోతుంది. తొందరగా ఎండ్ చేస్తున్నా. పాట ఎదుగుతాను మాట్లాడే బేటా, నేను కట్టాను. నువ్వెందుకు పెడతావు? వాళ్ళు నీళ్ళే పెడతారా? ఓకే. ఎంత ఇది? 15 రూపాయలదా 2 రూపాయలదా? రాఖీ కాస్ట్ చూడొద్దు, అర్థమైందా? కాస్ట్ కదా. రాఖీ ఎంతది అని చూడొద్దు తమ్మి, కట్టిరా లేదా అన్నదే ముఖ్యం. మరి డబ్బులు పెట్టిరా లేదని కాదు, ఎంత పెట్టిరో అది చూసుకోవాలి ఫస్ట్. నేను ముందే చెప్పిన కదా, పైసలు ఆశించి మేమేం కడతలేమని. నువ్వు ఇప్పటికీ మంచిగా ఉండాలని కడుతున్నాం, అర్థమైందా? మన అక్క తమ్ముళ్ళ బంధం ఎప్పుడు ఇట్టనే ఉండాలని ఈ రాఖీ కట్టుకుంటున్నట్టు, అది తెలుసుకో ముందు. అది కూడా తెలియదు. ఓవరాక్షన్ నువ్వేమో పైసలు పెట్టాలి ఇలా కానీ నువ్వు అనుకుంటున్నావు. 2 రాఖీలా ఒకేసారి? నాకు అవన్నీ కాదు, కొంచెం ఒక స్వీట్ తినేస్తాను. ఆల్రెడీ తిండిగో లాపవా? ఎంత తిన్నా అంత బక్కగా ఉంటావు. తీసుకుంటున్నారు ఈరోజు నన్ను కావాల్సినట్టు. ప్రతిరోజు నువ్వే ఫస్ట్ రాఖీ తెలుసా నేను నీకు కట్టింది? ప్రతిరోజు నువ్వు వేసుకుంటావు గౌరక్కని, ఈ రోజు మేము వేసుకుంటాం. ఇప్పుడు ఏంది స్వీట్ లా? ఇప్పుడు చూడు తమ్మి, నీ చేయి చూడు ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది. ఇది కూడా బాగానే ఉంది కదా. దీనికి రాఖీ ఉంది, దీనికి వాచ్ ఉంది. మీ గొడవ ఆపుతారా ఇంకా? వాడికైతే ఎప్పుడు తిందామా అని చూస్తుంటా. నాకు పెద్దది కావాలి. తిండైతే మంచిగా తింటావు. సర్లే, వాడు బాక్స్ ఇస్తే బాగా అన్నట్టు చూస్తుండక్క. తినని వాడికే తెచ్చింది. ఎక్కువైతే తమ్మి వద్దుకో, మళ్ళీ లావ్ అయిపోతావు అక్క. ప్రేమ అక్క లావ్ అయిపోకూడదని. తినేసారా? నువ్వే తినరా? తిను. ఇప్పుడు కూడా తిన్నా. ఎడిటింగ్ చేస్తున్నారు మా ఊళ్ళో. నువ్వు అక్క ఉన్నాడు
చిన్నక్క కదా ప్రేమ ఎక్కువ పుట్టించాలని ఇంత పెట్టినానక్క, తొందరగా నాకు పెట్టు నువ్వురా. అయిపోయింది ప్రోగ్రామ్. నేను పెట్టాలనేసి నువ్వు తొందరగా పెట్టుడు. చిన్నక్కని కాదు సమస్య. సరే కానీ రాఖీ కడితే కట్టిర్రు, అసలు రాఖీ అంటే ఏంటి అని మాట్లాడితే ఇలా పడతాయి. అసలు రాఖీ అంటే ఏంటి, ఎందుకు కట్టుకుంటారు, ఎందుకు చేస్తారు రాఖీ పండగ? అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎందుకు కడతారంటే రాఖీడు నువ్వు ఫస్ట్ ఆపరా, నువ్వు ఎందుకని అడిగినావు, చెప్పినప్పుడు వినాలి కదా. చెప్పండి. ఇందుకే కోపం వస్తుంది నాకు, చెప్పినప్పుడు నువ్వు వినాలి. అన్నదమ్ములు మంచిగా ఉండాలని, చల్లగా ఉండాలని, ఉన్నత స్థానాలలో ఉండాలని కోరుకుంటూ అక్క చెల్లెలు ఈ రాఖీ పండుగ వేసుకుంటారు. ఆయనకు వచ్చింది అది నాకు తెలియదు. అక్క తమ్ముళ్ళ అనుబంధం ఎప్పటికీ ఇట్లనే జీవితాంతం ఉండాలని కోరుకుంటూ తమ్ముని శ్రేయస్సు, అన్నదమ్ముల శ్రేయస్సు కోరుకుంటే ఈ రాఖీ పండుగని జరుపుకుంటారు. అర్థమైందా? అర్థమైందా? ఆయన నీ బక్క బుర్రకి ఏది అర్థమైతుంది? సరే కానీ ఎంతసేపు ఈ స్వీట్లనే చూసుకుంటా కూర్చున్నావు. నేను చెప్పింది ఏమన్నా నిన్న వర నువ్వు ఏం చెప్పింది అక్క, మళ్ళీ చెప్పు ఒకసారి. అవన్నీ కదా మళ్ళగా ఎందుకు సోది? ఇట్లా దానికి పోయింది కదా. సరే కానీ సరే రాఖీ ఎందుకు కట్టుకుంది, అసలు ఈ రాఖీ కట్టుకోవాలన్న ఆచార్యం ఎందుకు వచ్చింది? ఆచార్యం అంటారా? ఆచారం. ఆచారం, ఆచారము, ఆచార్యను ఏదో ఒకటి ఎందుకు. ఏదో ఒకటి అంటే అక్కడ చూసి నవ్వుతారు మళ్ళీ. సరే. రాఖీ పండుగ ఎందుకు ఇప్పుడు ఎందుకు కట్టుకుంటారని నువ్వు చెప్పినావు, కానీ ఆచార్యం ఎలా వచ్చింది అసలు? అవి చెప్తే పూర్వకాలం అంట శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం విరుస్తుండగా తన చేయికి గాయం అవుతుందంట. అది చూసి ద్రౌపది తట్టుకోలేక తన చిరకొమ్మును చించి నేను నీకు రక్షగా ఉన్న అన్న అని తన వేలుకు చుట్టుతుందంట. ఆ రోజు శ్రావణ శుక్రవారం పౌర్ణమి అంట. అందుకే ఆ రోజు నుంచి శ్రావణ మాసం పౌర్ణమి నాడు రాఖీ పండుగ జరుపుకుంటారంట. అవునా అక్క? విన్నర్ కదా రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? మేమైతే మా తమ్మునికి రాఖీ కట్టేసుకున్నాం. ఇక మీరు కూడా మీ అన్నదమ్ములకు మంచిగా రాఖీలు కట్టుకోరి, అందరు చల్లగా ఉండాలని కోరుకోరి. అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు వీళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా, నేను వీళ్ళకి ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం. ఏం తీసుకొచ్చినావు తమ్మి నా కోసం? ఏమైనా గిఫ్ట్ తెచ్చినావా తమ్మి? గురించి రావట్లేదు అంటే ఇవ్వాలనిపిస్తలేదు కదా నీకు? నాకే ఫస్ట్ ఇవ్వాలి, నేను పెద్ద అక్కని కాబట్టి. నాకే ఫస్ట్ ఇవ్వాలి, నేను చిన్న అక్కని కాబట్టి. లేదురా నాకే చెప్పు, అక్కకి ఫస్ట్ ఇస్తావు. ఫస్ట్ ఇద్దరి కోసం ఎంత తెచ్చినానంటే, వాయమ్మ తమ్మి నీ కాడ ఉత్తి రోజులలో ఒక్క రూపాయి కూడా ఉండదు కదా, ఈ రోజు ఎన్ని పైసలు పెట్టుకున్నావు ఏంది? నాది మన చైర్మన్ సార్ ఇచ్చిందే తీసుకొచ్చాను. ఇది మీరు రాఖీ కడతారని చెప్పేసి నేను దాచిపెట్టుకున్నానక్క. ఏ సాంప్రదాయమైన దేంట్లో అయినా రాఖీ కట్టిన తర్వాత చెల్లెలకు అయినా అక్కలకు ఇచ్చే కట్నం ఎందుకంటే ఎలాంటి కష్టంలో ఉన్నా గానీ మేము తోడుగా నీడగా మీకు ఉన్నాము అని తెలపడానికి ప్రతి సంవత్సరం రాఖీ నాడు చెల్లెలకి ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగానే శ్రీకృష్ణుడు ప్రమాదంలో ఉన్న ద్రౌపదికి సహాయం చేశాడు. అదే తన చీరకొమ్ముని చింపి శ్రీకృష్ణుని ఎలా అయితే రక్తం పోకుండా కాపాడిందో అలాగే తన మానవ అభిమానాలు పోకూడదని చెప్పేసి శ్రీకృష్ణుడు అలాగే తనకు ఎన్నో చీరధారణలాగా ఆశీర్వదించి ఆమెను కాపాడాడు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగా మనకు రాఖీ పండుగ రాగానే చెల్లెలకు డబ్బులు ఇచ్చేది ఎందుకంటే ఓ రాఖీ పండుగ వస్తే ఎంత వచ్చింది, కట్నం ఎంత వచ్చిందని అంటారు కదా. కట్నం అనేది చెల్లెలకి ఇచ్చేది బహుమానం. ఎందుకంటే అది మన సాంప్రదాయం ప్రకారం అక్క అయినా చెల్లెలైనా ఎలాంటి సమయంలో అయినా వాళ్ళకి ఎలాంటి కష్టాలున్నా మేము అండగా నీడగా మీకు ఉన్నామని మనం ఇచ్చే ధైర్యం. కాబట్టి అందుకోసమే మనం కట్నం పెడతాం. కానీ ఏదో మన కాడ లక్షలు ఉన్నాయి వాళ్ళ రూపాయలు లేవు అని కాదు. ఇచ్చిన దాంట్లో వాళ్ళెందుకు సంతోషపడతారంటే నా తమ్ముడు రూపాయి కూడా సంపాదించిన వాడు కూడా నా కోసం ఇంత దాచిపెట్టుకొని నాకు ఇస్తున్నాడు అన్న ప్రేమ అభిమానం వాళ్ళలో కూడా ఉంటుంది. ప్రతి కష్టం వచ్చినా నా తమ్ముడు లేకపోతే నా అన్న ఉన్నాడు అన్న ధైర్యం వాళ్ళకి ఇస్తాము. ఇది ఇక నాకైతే అంటే పొద్దున్నే లేచి చదువుకున్నాను, మీరేమనుకున్నా నాకు అంత ఏం రాలేదు. మంచి మంచి విషయాలే తెలుస్తాం. ఎవరుగా గూగుల్ తను అడిగితే అదే చెప్పింది పొద్దున్నే. సరే ఎంత అక్క? నీకు 5 రూపాయలు. పోరా నీ పైసలు నాకేమొద్దు పో, నీకు రాఖీ కట్టిన నాకు అంతే చాలు. నాకు ఎక్కువ ఇస్తాడు చూడక్క, ఎందుకంటే నేను కొడతావా అండి. నువ్వైతే ఏమన్నా నీకు 5 రూపాయలు ఇస్తావు. ఓ నాకు అక్కకు 200 ఇస్తున్నావా? ఏం కాదు, ఇటు ఇవ్వరా అన్న
అక్కకే ఇస్తున్నావు, నాకు 5 రూపాయలు ఇస్తావా ఏంది? తలా 20 తీసుకోండి చంద కింద. నాకేం వద్దు, నాకు 200 కావాలి. అక్క ఇప్పుడైతే మీకు చిన్నక్క కదా, అర్థం చేసుకో. ఇది నీకు, ఈ 5 రూపాయలు కూడా నీకే, ఇది నీకు. మా తమ్ముడు మంచోడు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఎలా ఏంటంటే, సరే ఇవన్నీ నాకేం వద్దు కానీ నీ ఖర్చులకు ఉంచుకో. ఈ పైసలు అయితే నాకు ఏం అవసరం లేదు కానీ వీటితో నీకు ఒక మంచి గిఫ్ట్ కొని పెడతా, సరేనా? ఓకే అక్క. ఎవరిది ఎందుకని స్వీట్ అయితే బాగుంది. స్వీట్ ఇన్ని మంచి ముచ్చట్లు చెప్పినా నీ దృష్టి అంతా స్వీట్ల మీదకి పోతుంది తమ్మి, జర్రాగు తిందువు అని. సరే మరి ఇంకేందో కానీ లాస్ట్ కు వాళ్ళకైతే శుభాకాంక్షలు చెప్పి మనం వీడుకోలు పాట పాడేద్దాం. వీడుకొని పాటేది మేము పోతా. ఇగో ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు అటు ఇటు తీసుకున్నాను, కానీ మా అక్కలు ఇద్దరు బంగారము. ఇలాంటి అక్కలు మీకు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చూసిరు కదా మా తమ్మునికి అయితే మేము రాఖీ కట్టుకున్నాం. మీరు కూడా మీ అన్నదమ్ములకు మంచిగా రాఖీ కట్టుకోరి, వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకోరి. అలాగే అక్కలు చెల్లెళ్ళు ఏదో కట్నాల కోసం మిమ్మల్ని ఆశించి రారు, మీ శ్రేయస్సు కోరి మీకు ఏదో సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తారు, వాళ్ళని కూడా మీరు మంచిగా చూసుకోరి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. స్వీట్లతో ఏదైనా కానీ ముందు వాళ్ళకే కాదు, మనం తిందామా, ఆ తర్వాత ఒరే ఫస్ట్ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.